హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వీళ్ళని పరీక్షిద్దాం, చూద్దాం వాళ్ళు ఎంతవరకు ఇది నిజం భక్తులా కపట భక్తులా. ఆయనకు కూడా అంటే ఈ దేశంలోనే ఉన్నవాడు కాబట్టి, ఈ దేశంలోనే ఉన్న ఒక రాజ్యానికి అధిపతి కాబట్టి, తురకవాడైనప్పటికీ ఆయన హిందువుల యొక్క మతము, దాని యొక్క నమ్మకాలు, దాని యొక్క ఆ రూపాల గురించి, వాళ్ళలో ఉండే నమ్మకాల గురించి, వాళ్ళ ఆచార వ్యవహారాన్ని సంపూర్ణంగా తెలిసినవాడు కాబట్టి అసలు ఈ వచ్చిన నిజమైన భక్తులా కపట భక్తులా పరీక్షిద్దాం అనుకుంటాడు. సరే, వాళ్ళు ఆ రాజ్యంలో ప్రవేశించి ఆ రాజుగారి యొక్క రాజధానిలో ప్రవేశించి 4 గోడల కోటలోకి వచ్చేసి అనేక జనసందోహం వీడు వెనకాల వస్తూ ఉంటే రాజభట్లు వాడు అడ్డుకుంటారు. అడ్డుకుని ఏం చేస్తారంటే, మా రాజుగారు వస్తున్నారు, మీతో మాట్లాడతారు, మీరు ఉండండి. సరే, రాజుగారు వస్తారు. అక్కడ ఒక చచ్చిపోయినటువంటి గోవు యొక్క కళేబరాన్ని అక్కడ పడేస్తారు. ఒక చనిపోయిన ఆవును తెచ్చి అక్కడ పడేస్తారు. పడేసి ఆ రాజుగారు ఏం చెప్తారంటే, ఈ చనిపోయిన ఆవుని నువ్వు బతికించాలి, అప్పుడే నువ్వు భక్తుడు నమ్ముతాం, లేకపోతే మేము నమ్మం. ఒకవేళ బతికించగలిగితే నువ్వు బతికిపోతావు, అది బతకపోతే నీ మీద నేను కఠినమైనటువంటి శిక్ష విధిస్తాను నీకు అని చెప్తాడు ఈ రాజు. అయితే సరే, తప్పకుండా దానిదే ఉంది, భగవత్ సంకల్పం ఉంటే ఈ గోవు బతుకుతుంది, సమస్య లేదని చెప్పేసి నామదేవుల వారు చెప్తారు. చెప్తే అయితే ఎన్ని రోజుల్లో బతికిస్తావు అంటాడు. నాకు 4 రోజులు సమయం అండి, నేను బతికిస్తానంటాడు నామదేవుల వారు. సరే, అయితే 4 రోజులు సమయం ఇస్తాం. 4 రోజుల తర్వాత 5వ రోజున ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమించాం. గోవు బతికిందా, మీరు నిజమైన భక్తులని పరీక్షలో మీరు నెగ్గినట్టే మీకు కావాల్సిన మన అన్ని రకాలైనటువంటి మీ కోరికలు కానుకలు తీర్చేస్తాం. ఒకవేళ బతకలేదు, మీకు కఠినమైన శిక్ష, దండం తప్పదని చెప్తారు. అనేసి వెళ్ళిపోతారు. అక్కడ అందరినీ కూడా కాపలా పెడతారు, వాళ్ళని కదలకుండా కూర్చోమంటారు. నామదేవుల వారు ఇంకా పాండురంగ విఠలుని భజన చేస్తూ ఆయన్ని వేడుకుంటూ అలా కాలం గడుపుతూ ఉంటారు. జనాలందరూ కూడా ఉన్నట్టు ప్రజలందరూ కూడా వాళ్ళు వెక్కి చచ్చిపోయి ఆతృతతో, ఆందోళనతో, ఇద్దరు మహాభక్తులు అందరికీ తెలుసు. కానీ అక్కడ రాజాజ్ఞ, నిజం ఏదో ఈ పిచ్చోడు అనేసాడు, ఈయన బతుకుతుంది 4 రోజులు సమయం అని. తీరా బతకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? వాడు శిరస్సు తీయించేస్తే, లేదా ఉరి తీయించేస్తే, లేదా సులాలనం చేయించేస్తే, అయ్యా ఏంటి ప్రాణాల మీద తెచ్చుకున్నారు వీళ్ళు, పొరపాటు చేశారేమోను, మాకెందుకు దాని బాణది పోయింది, దాని సమయం అయిపోయింది, చచ్చిపోయిన జీవులు మళ్ళీ బతకడం ఉండదు కదా అని ఒక్క మాట అనేస్తే హాయిగా బయటికి వెళ్ళిపోయేవారు. ఈయనేమో బతుకుతుందని చెప్పి శపథం చేశాడు, 4 రోజులు సమయం కూడా అడిగాడు ఈయన పాపం. అయ్యో, నామదేవుల వారికి ఎంత గతి పట్టింది, జ్ఞానదేవుల వారికి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కొందరు అంటారు, వీళ్ళు నిజంగా వీళ్ళు కుట్ల భక్తులు, వీళ్ళు ఏదో పెద్ద పేరు కోసం అని చెప్పేసి ఛాలెంజ్ చేశారు రాజుగారి దగ్గర, ఆయన దగ్గర అవకాశంగా తీసుకున్నారు వీళ్ళు. కానీ ఎలాగ వీడికి శాస్త్రం అవుతుంది, అది ఎలాగ చచ్చినవి బతకడం, చచ్చిన జీవులు బతకడం ఎక్కడన్నా ఈ లోకంలో ఉందా, అది ఎలాగ బతికించలేరు వీళ్ళు, కాబట్టి వీడు శిక్ష పడుతుంది, అమ్మాయ బాగుంటుంది చెప్పి అనుకునేటువంటి కుట్లంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అందులో. సరే, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి అందరూ కూడా అలాగే ఆ కాసు కూర్చున్నారు. రాజభట్లు మొత్తం ఆవరణ అంతా కూడా రాజభట్లతో ఆ పహారాతో నిండిపోయింది. ఈయన ఇంక ఇవన్నీ పట్టించుకోవట్లేదు నామదేవుల వారు. నిద్రాహారాలు కూడా మానేసి నిరంతరం ఆ రుక్మిణి సమేత విఠలుణ్ణి నిరంతరం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా 4 రోజులు అయిపోయాయి. ఈ గడువు ఇంకొక కొన్ని క్షణాల్లో ముగిసిపోతోంది. గోవు లేవలేదు. అందరికీ కూడా ప్రాణాలు ఒక పట్టు కూర్చున్నారు. అయ్యో, సమయం అయిపోతుంది, ఏం చేయాలి? వీళ్ళకి ఏ మరణదండ విధిస్తే ఇంకా మరీ ఘోరం, అది ఏమైపోతారు వీళ్ళతో చెప్పి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. రాజుగారు వస్తారు. ఏమయ్యా, ఏది ఇంకా ఒక్కొక్క క్షణమే మిగిలింది, ఇంకా గోవు లేకపోతే మీకు మరణశిక్ష వేస్తున్నా అంటాడు. అంతే, ఆ క్షణం అయ్యేసరికి ఆ గోవులో శ్వాస మొదలై ఒక్కసారి మెడ జాడించి కాళ్ళు జాడించి లేచి నుంచి ఉంటుంది. ఒక్కసారి అంబా నరుస్తుంది. అందరూ ఆనందంతో పొంగిపోతారు. ఆనందం పట్లకి నృత్యం చేసేస్తారు అందరూ. ఇంకా నామదేవుల వారి పరిస్థితి చెప్పక్కర్లేదు. ఆయన పండనాలు తలుచుకుంటూ నృత్యం చేసేస్తాడు. పాండురంగ విఠలుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ లీలని
ప్రస్ఫుటం చేయగలిగాననే విషయం మీద విపరీతమైన ఆనందంతో నాట్యం చేసేస్తూ ఉంటాడు. ఇది చూసినటువంటి ఆ యవన చక్రవర్తి తురకరాజు ఆయన ఏం చేస్తాడంటే చాలా ఆశ్చర్యంతో, ఆనందంతో, సంతోషంతో వచ్చి నామదేవుల వారి జ్ఞానదేవుల వాళ్ళకి పాదాల మీద పడి నమస్కారం చెప్పి క్షమాపణ చెప్పుకొని, స్వామి ఎంతోమంది భక్తులు అని చెప్పి వచ్చి నానా రకాలుగా అందరినీ కూడా ఈ తీర్థయాత్రల పేరుతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ జనాలందరినీ కూడా, ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించి వాళ్ళని నానాలుగా పీడిస్తున్నారు. అలాంటి వాళ్ళు మీరు ఉన్నారేమో, మీ మతాన్ని కానీ, మీ యొక్క సాంప్రదాయాలు కానీ, మీ యొక్క భక్తి తత్పరతను కానీ నేను తప్పు పట్టలేదు. కానీ ఎంతవరకు నిజమో తెలుసుకోవడం కోసం రాజుగా నా కర్తవ్యం కాబట్టి ఇటువంటి కఠినమైనటువంటి శిక్ష, కఠినమైనటువంటి పరీక్ష మీకు పెట్టాను. ఆ పాండురంగ భట్టుడి దయ వల్ల ఆయన ఆ గోవు తిరిగి జీవించింది. ఇదంతా కూడా మీ యొక్క భక్తికి పరాకాష్ట అని చెప్పి అనేకమైన కానుకలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పోస్తాడు. ఒక్కడు కూడా తీసుకోరు. వాళ్ళకి ఎందుకు? రత్నాలు రాళ్ళ పెంకుల కంటే హీనం వాళ్ళ దృష్టిలో. వాళ్ళకి ఏం అక్కర్లేదు. వాళ్ళు అక్కడి నుంచి సరే ఇక ఆ పరీక్షలో నెగ్గారు. ఆ యవనరాజు వాళ్ళు ఇచ్చిన కానుకలు ఏవి కూడా తీసుకోకుండా అక్కడ బీదలందరికీ పంచిపెట్టేస్తారు. పంచిపెట్టేసి వాళ్ళిద్దరూ కూడా మంచిదైన పరీక్ష బాగానే పెట్టావు, నువ్వు నీ యొక్క సద్బుద్ధి బాగానే ఉంది, ఇదే విధంగా నడుచుకుంటూ హిందూ మతం మీద గౌరవంతో, హిందూ మతంలో వచ్చేటువంటి ఈ అనేక మంది భక్తులు కానీ సాధుసత్సం అందరినీ కూడా ఏ విధంగా నువ్వు ఇబ్బంది పెట్టకుండా ఉండి సరిపోతుందని చెప్పి ఆయనకి చెప్పాల్సింది చెప్పేసి ఈ ఇద్దరు గమని తిరిగి మరో తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఈయనకి ఒక సందేహం వస్తుంది. అప్పుడు నామదేవులు వారు అడుగుతారు, పాండురంగ భట్టి మనసులో తలుచుకొని, స్వామి నేను పిలిస్తే పలికి వచ్చేవాడివి కదా, నువ్వు వెంటనే వస్తానని చెప్పావు కదా, 4 రోజులు నేను పిలిచి 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 అహోరాత్రులు నీ కోసం కలవరిస్తేనే కానీ నువ్వు వచ్చి ఆ గోవుని జీవింపజేయలేదు. అది అప్పుడే జీవింపజేస్తే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా అని అడుగుతాడు నామదేవుడు. అప్పుడు పాండురంగడు వచ్చి చెప్తాడు, నాయనా అదేంటి తక్షణమే ఇది బతుకుతుంది నువ్వు అన్నట్లయితే తక్షణమే బతికించేవాడిని. కానీ నువ్వు 4 రోజులు గడువు అడిగావు. 4 రోజులు నేను వేచి చేయడం వచ్చింది తప్పదు. నాకు బతికించాలనే ఉంది. కానీ ఒక 4 రోజులు గడువు పెట్టావు కదా, అందువల్ల నువ్వు పెట్టిన గడువు నేను తప్పలేను. కాబట్టి 4 రోజులు ఖచ్చితంగా నేను వేచి చూసి 4వ రోజున ఆఖరి క్షణంలో ఆ గోవుకి జీవం పోసాను. అదే నువ్వు గనక ఆ రాజు దగ్గర, తురకవాడి దగ్గర అదే ఉంది ఇప్పుడే బతుకుతుంది అన్నట్లయితే వెంటనే బతికించేద్దు నేను. అది నువ్వు అడిగినటువంటి, నువ్వు పెట్టిన షరతు మీద ఆధారపడి నేను ముందుకు రాలేకపోయాను, కానీ లేకపోతే అదంత పని అని చెప్పేసేసి పాండురంగ పెట్టాడు స్వయం. అంటే ఇందులో సూక్ష్మం ఏమిటంటే భక్తులు గీసిన గీటును భగవంతుడు దాటడు. చాలా స్పష్టంగా అర్థమైంది. అతను నోటంపటి ఏమొచ్చిందో అది నిజం చేస్తాడు. ఇక్కడ మనకి నారద పురాణంలో నారదుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు ఏమని, నా నిజ భక్తులు ఏదైతే అంటారో దాన్ని నిజం చేసేస్తానంటాడు. ఇది నా ప్రతిజ్ఞ. నా భక్తులు నిజభక్తులు అంటే సంపూర్ణముగా నన్నే విశ్వసించి నన్ను ఉపాసిస్తున్నటువంటి భక్త శిఖామణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తే అది నిజం చేసేస్తాను నేను. మరో దారి నాకు లేదంటాడు భగవంతుడు. మరి అదే ఇక్కడ ఏమన్నాడు, అదెంత పని ఇప్పుడే బతుకుతుందని నువ్వు లే అంటే లేచి కూర్చునేదే ఆవు. కానీ ఈయనేమన్నాడు, ఒక 4 రోజులు నా సమయం అని అడిగాడు. మరి భక్తుడు గీసినటువంటి ఆ గీటు అది భగవంతుడు దాటలేడు. 4 రోజులు అయిన తర్వాత దాటి వచ్చి బతికించాడు. మరి భక్తుడు ఏమన్నాడు, ఆయన సత్యం మాట్లాడు 4 రోజులు సమయం అడిగాడు. కాబట్టి 4 రోజుల వరకు కూడా భగవంతుడు అటు రాలేదు. అక్కడే ఉన్నా కూడా బతికించే సాహసం చేయలేకపోయింది. ఎందుకంటే భగవంతుడి కంటే భగవంతుని యొక్క నామం చాలా గొప్పది. భగవన్నామం కంటే ఆ భగవన్నామాన్ని నిరంతరము స్మరించుకుంటూ అందులో లీనమైపోయి
భగవంతుడి తదేకమైనటువంటి దీక్షతో భగవంతుడితో మమేకమైపోయినటువంటి భక్తుడు భగవంతుడి కంటే కూడా గొప్ప. ఇది అక్కడ విశేషం. ఇట్లాగా వీళ్ళు ఇలా జ్ఞానదేవుల వారు, నామదేవుల వారు ఇలాగా అనేకమైన తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్ళి అలా కొంతకాలానికి వారణాసి చేరతారు. వారణాసిలో కబీర్ దాస్ ఇంటికి వెళ్తారు జ్ఞానదేవుల వారు, నామదేవుల వారు. ఇక్కడ కబీర్ దాస్ గురించి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ జ్ఞానదేవుల వారి వృత్తాంతాన్ని కొంచెం పక్కన పెట్టి మనం ఈ కబీర్ దాస్ యొక్క చరిత్ర తెలుసుకుందాం.